నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. ఇరాన్ మీద యుద్ధం కొనసాగిస్తున్న అమెరికాలో పశ్చాత్తాపం మొదలైందా? సలహాదారులు యుద్ధ విరమణ చేయాలని సూచించారా? యుద్ధం విరమిస్తేనే మంచిదని ఏ దేశాధినేత సూచించి ఉంటారు? శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకొచ్చిన ఆయన ఎవరు? కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు క్రమంగా తొలగిపోతున్నాయా? అవును, ఇది నమ్మలేని నిజమే. యుద్ధ విరమణకు చర్చలకు మార్గం సుగమం అవుతుండటం పశ్చిమాసియాలో శాంతి యత్నాలకు ఓ శుభారంభం. మరో 6 నెలలైనా యుద్ధం చేస్తామని ఇరాన్ ప్రకటించడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉలిక్కిపడ్డారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సంభాషించారు. పుతిన్ మధ్యవర్తిత్వానికి అంగీకరించడంతో ట్రంప్నకు మనసు కుదుటపడినట్లే ఉంది. చమురు సంక్షోభం ఉపద్రవం నుంచి తాము బయటపడినట్లే అని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అమెరికా పరిస్థితి కొరివితో తలగొక్కొని కొలిమిలో పడ్డట్టయింది. ఎందుకు అనాలోచిత యుద్ధంలోకి దిగామా అని మదన పడుతోంది. డొనాల్డ్ ట్రంప్ పైకి గంభీరంగానే కనపడుతున్నారు. మనసంతా అలజడి, ఆందోళన. నోటితో నవ్వుతో, నోసెటితో వెక్కిరించటం. ఇరాన్ మీద దాడి తర్వాత అమెరికా వైఖరి ఇలాగే ఉంది. ఇరాన్ బేషరతుగా లొంగిపోతేనే చర్చలు సాధ్యమన్న అమెరికా ఇప్పుడు బెట్టు పక్కన పెట్టి ఓ మెట్టు దిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో జరిపిన ఫోన్ సంభాషణలు శుభ సంకేతాలిస్తున్నాయి. ఎంత యుద్ధం చేసినా హోర్మోజ్లో చమురు రవాణాకు అవరోధం తొలగించిన పక్షంలో అది విజయం కానే కాదని ట్రంప్ గ్రహించారు. ఈ క్రమంలో ఈ జలసంధి సమీపాన ఇరాన్ పెట్టిన ల్యాండ్ మైనర్స్ ను ధ్వంసం చేసింది. పోట్లాట విరమణ జరగాలంటే మాట్లాడి తీరాలి. కాదని భీష్మించుకొని కూర్చుంటే తనకు స్వదేశంలోనే ఎదురు దెబ్బ తప్పదని ట్రంప్ గ్రహించారు. జన్మతో వచ్చిన జీన్స్ ఎక్కడికి పోతాయి? తన అపరిపక్వ నిర్ణయంతో, అనాలోచన నిర్ణయంతో ఎవరికీ చెప్పకుండా ఐక్యరాజ్య సమితిని సంప్రదించకుండా యుద్ధంలో దిగారు. ఏ ఉక్రెయిన్ ని కాపాడుతూ రష్యాను యుద్ధంలో ఉంచినా అమెరికాకు ఇప్పుడు అదే రష్యా రాయబారం కావాల్సి వచ్చింది. డామిట్, కథంతా అడ్డం తిరిగింది. కల చెదిరి కథ మారింది. స్వదేశంలో ప్రజలంతా యుద్ధానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వస్తుంటే ట్రంప్ మెట్టు దిగినట్టే అనిపిస్తోంది. వచ్చే నవంబర్లో సెనేట్ ఎన్నికల్లో ఎదురీత తప్పదని గ్రహించి ట్రంప్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు. జన్మతా వచ్చిన జీన్స్ ఎక్కడికి పోతాయి? యుద్ధం మొదలుపెట్టింది అమెరికా ఇజ్రాయెల్. ఎవరి మీద? ఇరాన్ మీద. విరమించాల్సిందెవరు? అమెరికా ఇజ్రాయెల్. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. సంయుక్త దళాల దాడిలో దేశాధ్యక్షుణ్ణి కోల్పోయి అనుస్థావరాలు ధ్వంసమై మారణ హోమంతో ఇరాన్ ఎంతో నష్టపోయింది. గమ్మత్తుగా ఇంతటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఇరాన్ మాత్రం యుద్ధ విరమణకు ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పింది. ఏ రష్యా నుంచి ఆయిల్ కొనవద్దని ట్రంప్ ప్రపంచ దేశాల మీద సుంకాలు, దాడులతో భయానక స్థితి కల్పించారో అదే రష్యా ఇప్పుడు అమెరికాను ఆదుకునే ఆపద్బాంధవుడు కావటం చిత్ర విచిత్రమే. వెనిజువాలా మీద దాడి చేసే అధ్యక్షుడు మదురునోను బంధించి తెచ్చిన ట్రంప్ ఇరాన్ మీద తదుపరి దండయాత్ర చేశారు. మరోవైపు గ్రీన్లాండ్ ను ఆక్రమించే దుష్టయత్నాలు సాగించారు. ఇప్పుడు యుద్ధం ముగిశాక అంతు చూస్తానని సాక్షాత్తు నాటో కూటమి దేశం బ్రిటన్నే బెదిరిస్తున్నారు. ట్రంప్ పశ్చాత్తాపం చెందుతున్నట్లు అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అయితే ఆయన సలహాదారులు మాత్రం యుద్ధ విరమణకు ఇదే తగిన సమయమని ఒత్తిడి తెస్తున్నారు. చమురు సంక్షోభం ఇంటింటికి, ప్రతి వంటగదిని తాకుతుంది. హోటళ్లు, హాస్టళ్లు మూతపడుతున్నాయి. అటు హోర్మోజ్ జలసంధి దగ్గర అమెరికా భీకర దాడులు కొనసాగిస్తూనే శాంతి చర్చలు, రాయబారాలకు మార్గం తెరతీసింది. ఉక్రెయిన్ భుజం మీద ఆయుధాలుంచి రష్యాపై యుద్ధం చేస్తున్న అమెరికాకు ఇప్పుడు అదే రష్యా ఆపద్బాంధవుడిలా కనిపించింది. యుద్ధంలోకి దిగటం దుందుడుకు చర్య అని ప్రపంచం నిరసిస్తుంటే స్వదేశంలోనే వ్యతిరేకత ఎదురవుతోంది. ఆయుధ నిల్వలు కరిగిపోతున్నాయి, ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ అధ్యక్షుడు పుతిన్ తో గంట పాటు సుదీర్ఘ సంభాషణలు సాగించడం విశేషం. యుద్ధంలో గెలిచి విలపించాల్సిన దుస్థితి అమెరికాకు పట్టింది. ట్రంప్ లో పశ్చాత్తాపం బహిర్గతం కాకపోయినా సలహాదారుల మాటలను విని పుతిన్ తో సంప్రదించారు. నవంబర్లో సెనేట్ ఎన్నికల ఫలితాలు తనను ముంచుతాయన్న భయం ట్రంప్ ను వెంటాడుతోంది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో హోటళ్లు మూతపడే పరిస్థితి ఉంది. పర్యాటక రంగం దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. యుద్ధం ఇలాగే కొనసాగితే మన దేశంలో ఒక్క ఆతిథ్య రంగమే 1500 కోట్ల రూపాయల నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే హోటళ్లలో కొన్ని తినుబండారాలను మెనూ నుంచి తొలగించారు. హాస్టళ్లలో అన్నం, పప్పుచారే గత్యంతరమైన పరిస్థితి వచ్చింది. ఇరాన్ రష్యాకు సన్నిహిత దేశం కావటంతో ఈ యుద్ధాన్ని దౌత్యపరంగా ముగించాలని పుతిన్ డొనాల్డ్ ట్రంప్ కు సూచించారు. ఉక్రెయిన్ అంశంలో రష్యాకు కొన్ని రాయితీలు కోరింది. అవిస్తే ఇరాన్ ను తాను శాంతింపచేస్తానని రష్యా అమెరికాకు హామీ ఇచ్చింది. హేమీల రాజీతో అయినా యుద్ధం నిలిచిపోవాలని, చమురు సంక్షోభం సమసిపోవాలని యావత్ ప్రపంచం కోరుకుంటుంది. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.